వాట్ వెంట్ రాంగ్ అబౌట్ గేమ్ చేంజర్ అలా అడిగితే ఏం చెప్తామండి? కర్ణుడి చావుకి 1,15,00,000 కారణాలు అన్నట్టు గేమ్ చేంజర్ సినిమా ఫెయిల్ అవడానికి కూడా అన్నే కారణాలు అయితే ఉన్నాయి. అన్నిట్లోనూ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే డైరెక్టర్ శంకర్ గారి పైత్యం అని చెప్పొచ్చు. అసలు డైరెక్టర్ గారు శంకర్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్నారు అని అనౌన్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఈ సినిమా మీద హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళిపోయింది. అయితే ఆ క్రియేట్ అయిన హైప్ ని అయితే వీళ్ళే చేతులారా పోగొట్టుకుంటూ అయితే వచ్చారు. సినిమా రిలీజ్ టైంకి ఒక పాన్ ఇండియా సినిమాకి ఉండాల్సిన బజ్ అయితే గేమ్ చేంజర్ సినిమాకి అయితే క్రియేట్ అవ్వలేదు. దానికి మెయిన్ కారణం ఏంటి? సినిమా డిలే అవటం. ఆ డిలే అవడానికి కారణం ఎవరో? డైరెక్టర్ శంకర్ గారు. ఓకే, ఆయన అనుకోని పరిస్థితుల్లో కోర్టు ఇచ్చిన స్టే వల్ల గేమ్ చేంజర్ సినిమాని అయితే వదిలి ఇండియన్ 2 సినిమా షూటింగ్ అయితే వెళ్ళాడు. నాకు ఎప్పటి నుంచో ఈ డౌట్ అయితే ఉంది. డైరెక్టర్ శంకర్ గారిని తీయమని చెప్పింది ఇండియన్ 2 సినిమా. ఆయన ఏమో ఇండియన్ 2ఏ కాకుండా ఇండియన్ 3 సినిమాను కూడా సగం అయితే షూటింగ్ చేసుకుని అయితే వచ్చాడు. అసలు ఈ విషయంలో డైరెక్టర్ శంకర్ గారిని ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కానీ లేకపోతే మన హీరో రామ్ చరణ్ గారు కానీ క్వశ్చన్ చేసుంటారా లేదా అనే డౌట్ అయితే నాకైతే ఇప్పటికే ఉంది. నిజంగా దాన్ని వీళ్ళు క్వశ్చన్ చేయకపోతే ఆ తప్పు శంకర్ గారిది అయితే కాదు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిది అలాగే హీరో రామ్ చరణ్ గారిదే. అసలు వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేసి ఉంటారంటే రామ్ చరణ్ గారికి కావచ్చు లేకపోతే దిల్ రాజు గారికి కావచ్చు, అది శంకర్ గారి పట్ల వాళ్ళకున్న గౌరవం తప్ప ఇంకేమీ కాదు. ఆ ఇచ్చిన గౌరవాన్ని డైరెక్టర్ శంకర్ గారు కాపాడుకున్నాడా అంటే గేమ్ చేంజర్ సినిమానే దానికైతే సమాధానం అయితే చెప్తుంది. ఇంకా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ శంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే సినిమా ఏకంగా 5 గంటలైతే వచ్చిందని, ఇంకా సినిమా అవుట్పుట్ మీద ఆయన అంత సాటిస్ఫైయింగ్ గా లేడని ఆయన అయితే అన్నాడు. నిజంగా ఆ మాట విన్న తర్వాత అసలు ఏమనాలో కూడా అర్థం కాలేదు. 5 గంటల ఫుటేజ్ వచ్చింది, ఒకటే స్టోరీ, ప్రతి సీన్ ని 10 నిమిషాలు ఉండాల్సిన సీన్ 20 నిమిషాలు అయితే ఉంది. ఇవన్నీ కట్టగలిపి ఎడిటర్ మొహాన కొడితే ఆయన ఏం ఎడిట్ చేస్తాడు? ఆయన ఏం ఎడిట్ చేస్తాడంటే మనం ఇప్పుడు చూసిన గేమ్ చేంజర్ సినిమాని అయితే ఎడిట్ చేస్తాడు. చూసే ఆడియన్స్ కి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కి కనెక్షన్ ఉండదు, సీన్ కి ఎమోషన్ బిల్డ్ అవ్వదు, ప్రతి సీన్ 2x లో చూసినట్టు ఉంటది, సాంగ్స్ లో సగం మొక్కలు ఎగిరిపోతాయి, ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ లో రావాల్సిన సాంగ్ క్లైమాక్స్ లో వస్తుంది. సినిమా ఎందుకు చూస్తున్నామో అసలు హీరో దేని గురించి పోరాడుతున్నాడో తెలియకుండా సినిమా అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత హ్యాపీగా సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోతాం. ఇదే జరిగిద్ది. ఒక 5 గంటల ఫుటేజ్ ని, ఒకటే స్టోరీ ఉన్న ఫుటేజ్ ని ఎడిటర్ మొఖాన్ని మీద కొట్టి ఎడిట్ చేయమంటే ఇదే జరిగిద్ది, అదే జరిగింది. ఈ ఫాల్ట్ ఎవరిదంటారు? సినిమా తీసిన డైరెక్టర్దా, లేకపోతే సినిమాని నిర్మించిన ప్రొడ్యూసర్దా, లేకపోతే అతి మంచితనంతో ఉండే హీరోదా? ఇంకా గేమ్ చేంజర్ సినిమా సాంగ్స్ విషయానికి వస్తే తమనన్న నిజంగా అద్భుతమైన ఆల్బమ్ అయితే ఇచ్చాడు, ఒక్క పాట కూడా వైరల్ అవ్వకుండా. అసలు ఇప్పుడున్న రోజులు ఎలాంటి రోజులు అంటే సినిమా ఆల్బమ్ వల్లే సినిమా ఫేట్ అయితే డిసైడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమానే చూసుకోండి, ఒక్క పాట చేసిన మ్యాజిక్ అది గోదావరి గట్టు మీద. సినిమాకి ఆ పాటే మొత్తం పబ్లిసిటీ అయితే చేసింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే తమనాన్నకి 100కి 90 మార్కులు అయితే ఇవ్వాల్సిందే. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి స్కోప్ లేకపోయినా సరే ఉన్నంత వరకు చాలా అంటే చాలా బాగా కొట్టాడు. ఇంకా రామ్ చరణ్ గారి విషయానికి వస్తే ఈ గేమ్ చేంజర్ సినిమా ఫెయిల్యూర్ కి ఆయన కూడా ఒక కారణం అని నేనైతే చెప్తాను. ఇంతలో ఒక మాట అయితే అన్నాను, అతి మంచితనం అనేది ఎప్పుడూ మంచిది కాదు. నిజంగా రామ్ చరణ్ గారికి ఈ మాట 100కి 100% వర్తిచ్చిద్ది. గేమ్ చేంజర్ సినిమా ముందు గ్లోబల్ వైడ్ గా రికగ్నేషన్ అయితే వచ్చింది RRR సినిమాతో మన రామ్ చరణ్ గారికి. అలాంటి టైంలో గేమ్ చేంజర్ సినిమాని అయితే ఆయన అయితే ఒప్పుకొని 3 సంవత్సరాలు ఇదే ప్రాజెక్ట్ అయితే కట్టుబడి అయితే ఉన్నాడు. చివరికి ఏం మిగిలింది? ఏమీ మిగల్లా. ఎవడు పడితే ఆడు ఏది పడితే అది అయితే మాట్లాడుతున్నారు. నిజంగా రామ్ చరణ్ గారు చేసిన తప్పు ఏంటంటే డైరెక్టర్ శంకర్ గారు ఇండియన్ 2 సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడే రామ్ చరణ్ గారు కూడా గేమ్ చేంజర్ సినిమాతో పాటే ప్యారలల్ గా ఇంకో సినిమాని రెడీ చేయకపోవటమే ఆయన చేసిన తప్పు. ఇంకా చెప్పాలంటే గేమ్ చేంజర్ సినిమా డిలే అవటం వల్ల కొన్ని సినిమాలు కూడా రామ్ చరణ్ గారు అయితే వదిలేసుకోవాల్సి వచ్చింది. దాంట్లోనే ఇప్పుడు R16 బుచ్చిబాబు గారితో కదా, అంతకుముందు గౌతమ్ తెన్ననూరి గారితో అయితే తీయాలి. ఆ సినిమా అయితే ప్రజెంట్ అయితే ఆగిపోయింది. రామ్ చరణ్ గారి మంచితనం ఆయనకి శాపంగా ఎలా మారిందంటే డైరెక్టర్ ఏం చెప్తే అది చేశాడు. డైరెక్టర్ ఏకంగా ఏం చేశాడంటే రామ్ చరణ్ గారితో ఒక సినిమా అని చెప్పి 2 సినిమాలకి సరిపడా ఫుటేజ్ అయితే తీశాడు. చివరికి దాంట్లో సగం కోసేసి సగం అయితే ఉంచాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే హీరో రామ్ చరణ్ గారు ఈ సినిమాకి ఒక్క సినిమాకి పడిన కష్టం కాదు, 2 సినిమాలకి పడే కష్టం అయితే పడ్డాడు. అదంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఈ గేమ్ చేంజర్ సినిమా అనేది తరతరాలైనా సరే గుర్తుండిపోద్ది. ఎందుకంటే ఈ సినిమాకి రామ్ చరణ్ గారితో పాటు
రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు. అది ఏ విధంగా అంటే సినిమా ఫస్ట్ లుక్ దగ్గర నుంచి సినిమా రిలీజ్‌కి ముందు రిలీజ్ అయిన ట్రైలర్ వరకు కూడా ప్రతి అప్డేట్‌కి నిజంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే అసలు ఎంతలా వెయిట్ చేశారంటే ఏ సినిమాకి కూడా వాళ్ళు ఫ్యూచర్‌లో గాని, పాస్ట్‌లో గాని ఆ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేసి అయితే ఉండరు. గేమ్ చేంజర్ సినిమాకి అంత ఇదిగా అయితే వెయిట్ చేశారు. గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ కూడా వాళ్ళకైతే అంత ఈజీగా అయితే దొరకలేదు. నెగెటివ్ ట్రెండ్‌లు చేసి వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి అబ్బో! మామూలుగా చేయలేదు. ట్విట్టర్ అంతా నిజంగా తగలబెట్టేశారనే చెప్పాలి. అలా ఆ విధంగా బలవంతంగా అప్డేట్స్ అయితే తెచ్చుకున్నారు. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తా గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్స్ కాబట్టి సినిమా ఎంత లేట్ అయినా సరే హీరో మీద ఉన్న ఫ్యానిజంతో వాళ్ళైతే వెయిట్ చేస్తా అయితే ఉంటారు. కానీ న్యూట్రల్ ఆడియన్స్ సంగతి ఏంటి? వాళ్ళెందుకు వెయిట్ చేస్తారు? వాళ్ళు వెయిట్ చేయాలంటే వాళ్ళని ఎక్సైట్ చేసే కంటెంట్ ఏదో వాళ్ళకి రోజు కనపడతా అయితే ఉండాలి. అలా కంటెంట్ అందించడంలో, అప్డేట్స్ అందించడంలో గేమ్ చేంజర్ సినిమా టీము 100కి 100% ఫెయిల్ అయ్యారు. అయినా కామెడీ కాకపోతే 5 గంటల ఫుటేజ్ నుంచి వాళ్ళైనా ఏం వదులుతారులండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, 2 కాదు, ఒక రోజు సరిపోదన్నమాట. వరుస పెట్టి చెప్పుకుంటానే ఉంటాం గేమ్ చేంజర్ సినిమా గురించి. ఇంక ఇది పక్కన పెడితే రామ్ చరణ్ గారి నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఆయన కొద్దిగా స్వార్థాన్ని అయితే పెంచుకోవాలి. ఆయన సినిమాల్ని ఆయన అయితే కేర్ తీసుకొని ఖచ్చితంగా రిలీజ్ వరకు కూడా రామ్ చరణ్ గారు ఆయన సినిమాల గురించి ఎక్స్ట్రీమ్ కేర్ అయితే తీసుకోవాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది 5G కాలం కాదు, 6G కూడా వచ్చేస్తుంది. చాలా మంది హీరోలు వాళ్ళ పేర్లు చెప్పడం నాకైతే ఇష్టం లేదు. సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ దగ్గర నుంచి సాంగ్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ప్రతిదీ కూడా హీరోలు అయితే మానిటర్ అయితే చేసుకునే రోజులు ఇవి. నిజంగా రామ్ చరణ్ గారు ఈ విషయంలో అయితే ఖచ్చితంగా మారాలి. ఇంకా డైరెక్టర్ నమ్ముతా, ప్రొడ్యూసర్ నమ్ముతా అంటే కుదరదు. మన సినిమాని మనమే ముందుండి కాపాడుకోవాలి. ఇంకా రామ్ చరణ్ గారి కెరియర్ లో జరిగిన ఇంకో దారుణం ఏంటంటే అవుట్డేటెడ్ అయిపోయిన డైరెక్టర్లు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు అవ్వచ్చు ఒకప్పుడు. వాళ్ళ జ్యూస్ అంతా అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారి దగ్గరికి అయితే వస్తారు. ఆయన అయితే వాళ్ళతో అయితే సినిమాలు అయితే తీస్తాడు. దాంట్లో కొన్ని సినిమాలు మొహమాటం కొద్ది అయితే తీశాడు. కొన్ని సినిమాలు అయితే డైరెక్టర్ మీద గుడ్డి నమ్మకంతో అయితే తీశాడు. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ అన్నమాట. నిజంగా ఇదైతే మారాలి. ఇప్పుడు నేను చెప్పిన మాటలో చాలా మంది కోపం అయితే తెప్పించవచ్చు, కానీ ఇవన్నీ పచ్చి నిజాలు. సరే, ఇంక లాస్ట్ లో ఈ వీడియోపై మీకేమనిపించిందో, అలాగే గేమ్ చేంజర్ సినిమా ఫెయిల్యూర్ కి ఇంకేమన్నా కారణాలు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా ఒక విషయం అయితే చెప్తాం అయితే మర్చిపోయా. February 7th నుంచి మన గేమ్ చేంజర్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉండబోతుంది. ఎవరైనా ఇంకా సినిమా చూడకపోతే అక్కడైతే చూడండి. థ్యాంక్ యూ.